అయితే ఏం మాట్లాడిన మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి మంచి ఫండ్స్ కేటాయిస్తాం, తర్వాత ఏది ప్రొఫెసర్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ని అందరూ కూడా నియామకాలు చేపడతామంటుంటే సంతోషం. సరే, అన్ని విషయాలు మనం వ్యతిరేకించాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే హాస్టల్ భవనాలు కొన్ని రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఉన్నటువంటి భవనాల్లో నిర్మాణం కానీ, తర్వాత ఇంకొక మాట కూడా మాట్లాడితే బాగుంటుండే. ఎందుకంటే చాలా గురుకుల పాఠశాలల్లో కానీ, తర్వాత ఇక్కడ కస్తూర్బా స్కూళ్ళలో కానీ రకరకాలుగా ఫ్రీగా అంటే ఇక హాస్టల్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, తర్వాత బియ్యం ఇస్తూ ఉన్నారు. ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా యూనివర్సిటీల్లో చదివేటువంటి విద్యార్థులకు కూడా, ఎందుకంటే నిరుపేదలైనటువంటి విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ యూనివర్సిటీలకు అంటే గవర్నమెంట్ యూనివర్సిటీలకు వస్తుంటారు. కాబట్టి ఆ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకు సంబంధించి మెస్ ఫీజులు ఉండవు అనేటువంటి మాట చెప్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే పెద్ద 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 విషయమే కాదు అందులో. ఎందుకంటే ఇదేదో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం కాదు. కాబట్టి ఈ విషయం కూడా చెప్తే బాగుంటుండే. ఎందుకంటే పేద పిల్లలు చదువుకొని ఎదిగితే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, తర్వాత వాళ్ళ ఊర్లు బాగుపడతాయి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయి. కాబట్టి చాలా కష్టపడుతున్నటువంటి వాళ్ళ దగ్గర పిండి పిండి వసూలు చేసి, ఇప్పుడు గతంలో ఒక ఆయన ఉండే, ఆయన పేరు రవీంద్ర యాదవ్, ప్రొఫెసర్ రవీంద్ర యాదవ్ అని ఉండే, ఎవరు వీసీ ఉస్మానియా యూనివర్సిటీకి. ఇక ఆయన ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు కేసీఆర్ చెప్తే ఈయన అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయేసి 3,500 ఫీజు ఉంటే 35,000 చేసిండు దాన్ని. తర్వాత 2,000 ఫీజు ఉంటే 20,000 రూపాయలు చేసిండు. 20,000 ఫీజు ఉంటే దాన్ని 2 లక్షల రూపాయలు చేసిండు. రకరకాలుగా విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి రకరకాలుగా చేసిండు. ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏవైతే ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేద విద్యార్థులు, తర్వాత అట్టడుగు నుంచి వస్తారు కాబట్టి వాళ్లకు మెస్ ఛార్జీలు లేకుండా చేస్తే బాగుంటుండే. ఆ ప్రకటన కూడా చేస్తే బాగుండేది. తర్వాత స్టైఫండ్కి సంబంధించి అంటే ఇక్కడ ఇది ఫెలోషిప్కి సంబంధించి కూడా, ఇది పిహెచ్డి స్కాలర్ ఫెలోషిప్లకు సంబంధించి కూడా ఆ ప్రకటన చేస్తే బాగుంటుండే. తర్వాత నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం 100% అవసరం. నిరుద్యోగులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అందులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తగ్గింపు కానీ, తర్వాత ఇక్కడ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కానీ చేస్తే చాలా బాగుంటుంది. ఆ విషయం పక్కకు పెట్టేసి ఇదన్నీ చేస్తామంటే మాత్రం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,